నమస్కారం ఏసీ న్యూస్ కి స్వాగతం. అద్దంకి నియోజకవర్గంలో నేటి వరకు సిఎస్ఆర్ నిధులతో 5100 మంది విద్యార్థులకు ఉచితంగా సైకిళ్లు అందించారని 10,000 మంది విద్యార్థులకు సైకిళ్లు పంపిణీ చేయటమే లక్ష్యమని విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ అన్నారు. పంగులూరు మండలం ముప్పవరం గ్రామంలో మంగళవారం జిల్లా పరిషత్ హై స్కూల్లో 110 మంది విద్యార్థులకు సైకిళ్ల పంపిణీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయగా మంత్రి రవికుమార్ హాస్రే విద్యార్థులకు ఉచితంగా సైకిళ్లు పంపిణీ చేశారు. సిఎస్ఆర్ నిధులు, దాతల సహాయ సహకారాలతో మరింత మంది విద్యార్థులకు సైకిళ్లు అందిస్తామని మంత్రి చెప్పారు. దూరాభావంతో చిన్నారులు పాఠశాలలకు దూరం కాకూడదని సైకిళ్లు అందిస్తున్నామని, సైకిళ్ల పంపిణీ తరువాత పాఠశాలల్లో హాజరు శాతం పెరుగుతుందని రవికుమార్ ఆశాభావం వ్యక్తం చేశారు. విద్యార్థులు సైకిళ్ల మీద వెళ్లేటప్పుడు రహదారులపై అప్రమత్తంగా ఉండాలని మంత్రి సూచించారు. తర్వాత చిన్న రిక్వెస్ట్ అండి, విద్యార్థులందరూ థ్యాంక్ యూ అగైన్. అబ్బాయిలు తక్కువ ఉన్నారన్న, అమ్మాయిలు ఎక్కువ ఉన్నారు స్కూల్లో. సార్ సింగర్కొండ శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి ఆలయం ఆవరణంలో మంగళవారం మాస శివరాత్రి సందర్భంగా దీపోత్సవం కార్యక్రమాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు. ముందుగా ప్రసన్నాంజనేయ స్వామి వారికి నిత్యం జరిగే అభిషేకాలు, పూజలు జరిపి రుద్రాక్షలతో ప్రసన్నాంజనేయ స్వామి వారిని అలంకరణ చేసి భక్తులకు దర్శన సౌభాగ్యం కల్పించారు. కార్తీక మాసం మాస శివరాత్రి మంగళవారం కలిసి రావడంతో ఆలయానికి భక్తులు బారులు తీరారు. ఈ సందర్భంగా వేముల గ్రామానికి చెందిన బృందం కోలాట ప్రదర్శన ఏర్పాటు చేయగా అందరినీ ఎంతగానో అలరించాయి. అనంతరం దేవస్థానం ఆధ్వర్యంలో 1000 మంది మహిళా భక్తులచే కోటి దీపోత్సవం కార్యక్రమాన్ని కన్నుల పండుగగా నిర్వహించారు. కార్యక్రమానికి ఆలయ చైర్మన్ చుండూరి మురళి, ఈవో తిమ్మనాయుడు మరియు పాలక మండలి సభ్యులు కలిసి పాల్గొని పర్యవేక్షించారు. ఈ రోజున కార్తీక శుద్ధ త్రయోదశి, తదుపరి చతుర్దశి, స్వాతి నక్షత్రం. ఈ రోజున విశేషం ఏంటంటే మాస శివరాత్రి మంగళవారం. ఈ రోజున చాలా విశేషం. స్వాతి నక్షత్రం అనేది నరసింహస్వామి జన్మ నక్షత్రం. మంగళవారం ఆంజనేయ స్వామికి చాలా ప్రీతికరమైనది. రుద్రాంశ సంభూతుడైన ఈ ప్రసన్నాంజనేయ స్వామి వారికి మాస శివరాత్రి ప్రతి నెలలో కూడాను సాయంత్రం పూట గడియలు ఉన్నది మాస శివరాత్రి ఉంది. ఈ రోజున మాస శివరాత్రి మంగళవారం, స్వాతి నక్షత్రం. అంటే మనం ఈ కార్తీక మాసంలో కార్తీక దామోదర ప్రీతయే అని ఈశ్వరుడికి విష్ణుమూర్తి కూడాను చాలా విశేషమైన ఈ మాసంలో ఎవరైతే దీపారాధన చేస్తారో, స్నానం చేస్తారో, తర్వాత దానం చేస్తారో, ఉసిరికాయ మీద ప్రమిదల్లో నెయ్యి కానీ నూనె కానీ వేసి దీపారాధన చేస్తారో వాళ్ళకి స్వామి అనుగ్రహం శీఘ్రంగా ఉంటుందని మనకి కార్తీక పురాణం, మార్కండేయ పురాణంలో ఉన్నది. ఈ రోజున స్వామివారికి సంవత్సరానికి ఒక్కసారే ఈ రుద్రాక్షలతో స్వామివారికి అలంకారం చేస్తారు. అది కూడాను మాస శివరాత్రి రోజున చేస్తారు. ఈ రోజున రుద్రాక్ష అలంకారం చాలా వైభవంగా చేశారు మా అర్చక స్వాములు. ఆ రుద్రాక్ష అలంకార భూతుడైన ఆంజనేయ స్వామి వారి క్షేత్రంలో ఈరోజు సాయంత్రం 5 గంటల దగ్గర నుంచి కోటి దీపోత్సవ కార్యక్రమం ప్రారంభం జరుగుతుంది. కావున ఈ రోజున స్వామివారి దర్శనం చేసుకొని ఆ రుద్రాక్ష అలంకరణాన్ని దర్శనం చేసుకొని ఆ కోటి దీపోత్సవంలో పాల్గొని స్వామి అనుగ్రహం పొందవలసిందిగా కోరుతున్నాం. మనోజవం మారుతతుల్య వేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానరయూథ ముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. దర్శనం
మాతృభాష ఎంత ముఖ్యమో విద్యార్థుల ఎదుగుదలకు జాతీయ భాష హిందీ మరియు ఇంగ్లీషు అంత అవసరమని, ఈ 3 భాషలు నేర్చుకుంటేనే విద్యార్థులు వారి వారి లక్ష్యాన్ని చేరుకోగలరని ప్రముఖ హోమియో వైద్యులు డాక్టర్ రఘుచంద్ అన్నారు. 58వ గ్రంథాలయ వారోత్సవాలలో భాగంగా మంగళవారం అద్దంకి గ్రంథాలయంలో విద్యార్థులకు నేటి సమాజం గ్రంథాలయాల ఆవశ్యకత అంశం మీద వ్యాసరచన పోటీలు మరియు చిత్రలేఖనం పోటీలు ఏర్పాటు చేయగా విద్యార్థులు పాల్గొని వారి ప్రతిభను కనబరిచారు. ఈ సందర్భంగా డాక్టర్ రఘుచంద్ మాట్లాడుతూ తెలుగు భాషలో 56 అక్షరాలు ఉన్నాయని, అదే చైనా భాషలో 5500 అక్షరాలు ఉన్నా కూడా ప్రపంచాన్ని శాసించే విధంగా చదువులో కానీ ఉపాధిలో కానీ రెండో శ్వాసగా జీవిస్తారని, అందుకే వారు టెక్నికల్ స్కిల్స్ లో ప్రపంచంలో ముందు వరుసలో ఉన్నారని రఘుచంద్ గుర్తు చేశారు. కార్యక్రమంలో మన్నం త్రిమూర్తులు తదితరులు పాల్గొన్నారు. మనం ఆట ఆడాలి, పాట పాడాలి, చిత్రలేఖనం లాంటివి ఉండాలి, మాట్లాడటం నేర్చుకోవాలి, కమ్యూనికేషన్ స్కిల్ పెంచుకోవాలి. అసలు ఇన్ని లాంగ్వేజ్లు వస్తే అంత మంచిది. చిన్నప్పుడే 11 సంవత్సరాల లోపల ఏ లాంగ్వేజ్ వస్తుంది ప్రపంచంలో, మీరు లాంగ్వేజ్ నేర్చుకోవాలి. హిందీ, ఇంగ్లీష్, తెలుగు. ఆ 3 రాకుండా మనకేం ఉపయోగం? అసలు మనకేమైనా ఉపయోగం ఉంటుందా? ఒక లాంగ్వేజ్ అంటే ఏది రావాలి చెప్పండి? లాంగ్వేజ్ స్కిల్స్ ఏముంటాయి? ఎవరైనా చెబుతారా? ఒక 4 ఉంటాయి. ఏమేంటి? ఒక లాంగ్వేజ్కి 4 స్కిల్స్ ఉంటాయి. ఏమేంటి నైపుణ్యాలు చెప్పండి? 4. చదవటం, రాయటం, మాట్లాడటం, వినటం. 4. ఈ 4 వస్తేనే మనకు ఆ లాంగ్వేజ్ వచ్చినట్టు. 3 వచ్చినా రానట్టే సరిగా. 4 రావాలి. అట్లా 4 వచ్చిన వాళ్ళు ఇప్పుడు ఈ రోజున ఒక లాంగ్వేజ్లో తెలుగు అందరికి వచ్చా? 4 వచ్చిన చేతులు ఎత్తండి. తెలుగు 4 రావాలి. అలా ఇంగ్లీష్ 4 స్కిల్స్ వచ్చినాయి. ఇప్పుడు ఏమేమి వచ్చినాయి? జర్మన్ వచ్చింది, ఫ్రెంచ్ వచ్చింది, ఇంగ్లీష్ వచ్చింది. చూడండి చక్కగా 3 భాషలు. పిల్లలు అందుకే వాళ్ళు ఎవరు ఏ దేశం వాళ్ళు మా దేశం వాళ్ళు అనుకుంటారు వాళ్ళు. అట్లా వాళ్ళు చిన్నప్పుడే చక్కగా నేర్చుకున్నారు. ఎప్పుడు సంగతి ఇది? 100 సంవత్సరాల క్రితం చేశారు. మనం ఎందుకు చేయలేము? మనం నేర్చుకోలేమా? 3 లాంగ్వేజ్లు నేర్చుకోలేమా? చక్కగా నేర్చుకోండి. మీరు అందరూ 3 లాంగ్వేజ్ నేర్చుకోండి, కష్టపడండి. మీరు ఊరిని ఇష్టపడి చదవండి. ఇష్టపడితే ఏదైనా వచ్చింది, ఇష్టపడితే ఏదైనా వస్తుంది. అది మీరు ఇష్టం లేదనుకో, మీరు ఎంత బలవంతం చేసినా కూడా కొద్దిగా వస్తుంది. అందువల్ల అందరూ తప్పనిసరిగా మంచి లాంగ్వేజ్ స్కిల్స్ నేర్చుకొని, అలాగే పుస్తక పఠనం. నేను ఒక చిన్న విషయం చెప్తానండి. మేము కొన్ని ప్రాంతాల్లో చూస్తే యుఎస్లో కొన్ని స్కూల్స్కి వెళ్తే స్కూల్లో క్లాసులో ఒక లైబ్రరీ ఉంది, స్కూల్ మొత్తానికి ఒక లైబ్రరీ ఉంది, ఊళ్ళో 2 లైబ్రరీలు ఉన్నాయి. అసలు ఆ లైబ్రరీలు ఎంత బ్రహ్మాండంగా ఉన్నాయి. అందరూ చదువుతున్నాయి. నేను అనుకున్నాను యుఎస్లో మనకన్నా ఫాస్ట్లో ఉన్నారు వాళ్ళు, సాఫ్ట్వేర్ కంప్యూటర్స్, వాళ్ళు అసలు చదవలే ఉంటుంది. కానీ మనకన్నా బ్రహ్మాండం చదువుతారు. శనివారం ఆదివారం వస్తే ఒక బుక్ చదువుతారు. పుస్తకం అయిపోవాలి. అది ఒక శనివారం తీసుకునే పుస్తకం
మన వాళ్ళు 2 పేజీలు చదివి అమ్మయ్య చాలా కష్టపడేవాళ్ళు పుస్తకం మూత పక్కన పెడతాం. అలా కాదు, ఎన్ని పేజీలు ఉన్న ఆ పుస్తకం ఆ శని ఆదివారాలు అయిపోతాం. కార్పొరేట్ కాలేజీలో ఆటలు ఉండవు, ఏమి ఉండవు, బట్టి కొట్టుడే బట్టి కొట్టు. మీకు అక్కడ టీచర్స్ ట్రైన్డ్ టీచర్స్ అండ్ వాళ్ళు మానసిక శాస్త్రం ప్రతి శాస్త్రం తెలిసిన మనుషులు. అందువల్ల మీరు చాలా చాలా అదృష్టవంతులు నా దృష్టిలో. నేను కూడా వాల్పర్ల హై స్కూల్లో చదివిన వ్యక్తిని. అందువల్ల మీరు హాయిగా మీకు ఆడుకునే పీరియడ్ ఉంటుంది. మీ గ్రౌండ్ ఎంత ఉందో, మేము వాకింగ్ చేస్తాం రోజు. మీరు బేస్బాల్ ఆడుకుంటారు, క్రికెట్ ఆడుకుంటారు, ఎన్నో విధాల మీరు చాలా అదృష్టవంతులు. ఇంకొక విషయం ఏంటంటే, మనము ఒకటి ప్రతి ఒక్కళ్ళు న్యాయంగా ధర్మంగా ఉండాలి. అబద్ధాలు ఆడొద్దండి, ఎవరు కూడా అబద్ధాలు ఆడొద్దు. టీచర్ ఏమన్నా చెప్తే టీచర్ చెప్పింది మీరు ఖచ్చితంగా చేయాలి. కానీ మీరు అది ఏదో అబద్ధాలు చెప్పడం అవన్నీ చేయొద్దు. న్యాయంగా ధర్మంగా ఉండండి. ఇంకొక విషయం ఏంటంటే, నీకు ఏమన్నా తింటున్నావు అనుకుంటే నీ పక్కన నీ ఫ్రెండే ఉన్నాడు కదా, ఫస్ట్ నీ పక్కన అబ్బాయికి పెట్టి నువ్వు తింటాం కావాల్సింది. అయ్యా నా కలిసి చూడండి మీరు. అందువల్ల అది చేయాలన్నమాట. ఒకరికి ఇస్తేనే మనకు సంతోషం. మరి ముఖ్యంగా ఏంటంటే, మీకు అంటే ఇక్కడ గ్రంథాలయం ఉంది. ప్రతి ఆదివారం కానీ ఆదివారం ఉంటుందమ్మా, ఆదివారం ఉంటుంది. మీరు గ్రంథాలయం రండి, మీరు చదువుకోండి. ఓకేనా? కార్తీక మాసం మాస శివరాత్రి సందర్భంగా అద్దంకి పట్టణంలోని స్థానిక భవానీ సెంటర్లో వేంచేస్తున్న విందావాసవి నగరేశ్వర స్వామి ఆలయంలో స్వామివారికి మంగళవారం ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఆలయం అంతా పూలతో ప్రత్యేకంగా అలంకరణ చేసి భక్తులకు దర్శనం కల్పించారు. మాస శివరాత్రి సందర్భంగా ఆలయంలో మహిళా భక్తుల స్వహస్తాలతో శివలింగాల అభిషేకం ఏర్పాటు చేయగా భక్తులు విశేషంగా తరలివచ్చి అభిషేకంలో పాల్గొన్నారు. పూజా కార్యక్రమాలు అర్చకులు శర్మ ఆధ్వర్యంలో జరిగాయి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కార్తీక మాసం మాస శివరాత్రి సందర్భంగా 1000 స్తంభాల ఆలయంలో ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా భక్తులచే శివలింగాలతో అభిషేకం ఎంతో వైభవంగా జరిగిందని, బుధవారం స్వామివారికి అన్నాభిషేకం, బిల్వార్చన కార్యక్రమం ఏర్పాటు చేశారని, భక్తులందరూ పాల్గొని తిలకించి స్వామివారిని దర్శించుకోవాలన్నారు. నమశివాయ. మన అద్దంకి గ్రామంలో వేంచేసినటువంటి శ్రీ గంగా వింధ్యావాస సమేత నగరేశ్వర స్వామివారి దేవాలయంలో కార్తీక మాస సందర్భంగా ఈరోజు మాస శివరాత్రి. ప్రతి సంవత్సరం కూడా మనం ఈ మాస శివరాత్రి రోజున విశేషంగా భక్తుల చేత శివలింగ అభిషేకం ఆలయంలో పంతులు గారు లోపల గర్భగుడిలో అభిషేకం చేస్తారు. అలాంటిది అందరికీ కూడా ఆ అవకాశం దొరకాలని అందరికీ కూడా ఒక శివలింగాన్ని ఇచ్చి వాళ్ళ స్వహస్తాలతోటి ఈ అభిషేక కార్యక్రమం చేసుకునే ఆ కార్యక్రమాన్ని గత కొన్ని సంవత్సరాల నుంచి ఏర్పాటు చేశాం. అందులో భాగంగా ఈ మాస శివరాత్రిన ఈ రోజు కూడా ఇప్పుడు ఈ అభిషేక కార్యక్రమాన్ని చేస్తూ పంచామృతాలతోటి దివ్యమైనటువంటి విశేషమైనటువంటి ద్రవ్యాలతోటి అభిషేక కార్యక్రమం జరుగుతుంది మధ్యాహ్నం దాకా. తదుపరి సాయంకాలం 6 గంటలకి కోటి దీపోత్సవం అత్యంత విశేషంగా మన దేవాలయంలో కోటి దీపోత్సవం జరుగుతుంది. ఆలయం మొత్తం కూడా దీపాలు వెలిగించి స్వామివారికి దీప నీరాజనం సమర్పిస్తారు. తదుపరి ఒక 30 కిలోల కర్పూరంతో స్వామివారికి కర్పూర నీరాజనాన్ని కూడా మనం సమర్పిస్తున్నాం. అలా ఈరోజు కార్యక్రమం సాయంకాలంతో పూర్తి అవుతుంది. రేపు ఉదయం స్వామివారికి బిల్వాభిషేకం ఉంటుంది. ఉదయం 8 గంటలకి స్వామివారికి బిల్వాభిషేకం, మారేడు దళాలతోటి బిల్వాభిషేక కార్యక్రమం అత్యంత వైభవంగా ఉంటుంది. తర్వాత 20వ తారీఖు కార్తీక అమావాస్య. ఆ రోజుతోటి ఈ కార్తీక మాసం కూడా పరిసమాప్తమవుతుంది. ఆ రోజు విశేషంగా మన స్వామివారికి నగరేశ్వర స్వామివారికి అన్నాభిషేక కార్యక్రమం అత్యంత వైభవంగా జరుగుతుంది. ఈ అన్నాభిషేక కార్యక్రమంలో అందరూ కూడా ఇచ్చేసి ఆ అలంకారాన్ని దర్శించుకొని మధ్యాహ్నం దాకా ఆ అలంకారాన్ని అలాగే ఎట్టి పెడతాం. ఉదయం అభిషేకం చేసి ప్రతి ఒక్కళ్ళు కూడా ఎవరైతే ఈ యొక్క స్వామివారి అన్నాభిషేకాన్ని దర్శించుకుంటారో వాళ్ళకి, వాళ్ళ కుటుంబానికి, తరతరాలకి కూడా క్షుద్బాధ, ఆకలి బాధ అనేది లేకుండా కూడా ఆ పరమేశ్వరుడు అనుగ్రహం ఉంటుంది. కాబట్టి విశేషంగా ఆ కార్యక్రమం కూడా చేస్తున్నాము. అలాగే 21వ తారీఖు
మార్గశిర పాడ్యమి, ఆ రోజు పోలీస్ వర్గం. ఈ పోలీస్ వర్గంతో ఈ కార్యక్రమాలన్నీ కూడా పరిసమాప్తవుతాయి. ఈ ప్రతిరోజు కూడా దీపాలు వెలిగించుకునేవాళ్ళు ఆ రోజు నదుల్లో కానీ కాలువల్లో కానీ ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ ఆ పోలీస్ వర్గం జ్ఞాపకార్థంగా ఆ దీపాలు వెలిగించుకొని ఈ కార్తీక వ్రతాన్ని సంపూర్ణం చేయవలసిందిగా కోరుతున్నాం. గ్లాస్తో కానీ వంచుకోండి. ఒక్కసారి చేయి కడుక్కోండి. తర్వాత 3 సార్లు ఆ తీర్థం తాగాలి. అది మళ్ళీ పూజగా వాడుకోకూడదు. మీ వెనకను మీ పక్కన పెట్టుకుని దాన్ని పూజకు ఇష్టమైన మహావం మధుసూదనాయ మహం త్రివిక్రమాయ మహం భావనాయ మహ శ్రీధరాయ మహా ఋషికేశాయ మహావం పద్మనాభాయ మహావం దామోదరాయ మహావం సంకర్షణాయ మహావం వాసుదేవాయ మహావం ప్రద్యుమ్నాయ మహావం అనుద్ధాయ మహ ఓం పురుషోత్తమాయ మహ. వాసం చేశాక ఓం ఉత్తిష్టంతో భూత పిశాచాః ఏతే భూమి బాలకాః ఏతేషామే రోధినాం బ్రహ్మకర్మ ప్రాణాయామం. అంతఃకరణ మనసులో ఏకాగ్రత కలుగుతుందన్నమాట. దానికోసం ప్రాణాయామం చేయాలి. ఓం భూ చేతి తుడుచుకోండి. చెప్పుకున్న తర్వాత పలకండి. అస్మాకం మమ జన నివాస యోగ్యత సిద్ధ్యర్థం మమ సంతాన ఉన్నత విద్య పారంగత సిద్ధ్యర్థం మమ సహకుటుంబస్య గంగే మే సేవా గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరీ జలేస్వం సన్నిధి సంప్రోక్ష తమిళ పూజా ప్రోక్షణ గిరో భవ వరదో భవ ఔషధో భవ మధుసూకో భవ సుప్రసన్నో భవ స్థిరాసనం కురు రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు బుధవారం రైతుల ఖాతాల్లోకి పీఎం కిసాన్ అన్నదాత సుఖీభావ పథకం కింద 7,000 రూపాయలు జమ చేయనున్నారని మండలంలో మొత్తం 19,500 మంది రైతులను అర్హులుగా గుర్తించారని అద్దంకి మండల వ్యవసాయ అధికారి వెంకటకృష్ణ తెలిపారు. అద్దంకి మండలం చక్రాయపాలెం వెంపరాల గ్రామాల్లో మంగళవారం పొలం పిలుస్తోంది కార్యక్రమాన్ని ఏర్పాటు చేయగా ఏవో వెంకటకృష్ణ సిబ్బంది హాజరై మొక్కజొన్న మిర్చి పంటలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బుధవారం రైతుల ఖాతాల్లోకి పీఎం కిసాన్ పథకం కింద 2,000, అన్నదాత సుఖీభావ పథకం కింద 5,000 జమ అవుతాయని, మండలంలో త్వరలో ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయనున్నారని, ధాన్యం పండించిన రైతులు గిట్టుబాటు ధరకు అమ్ముకోవాలన్నారు. దళారులకు అమ్మి ఎవరు నష్టపోరాదని వెంకటకృష్ణ సూచించారు. 9,500 మందికి మండలంలో 7,000 రూపాయలు రేపు అన్నదాత సుఖీభావ 5,000, అలానే ప్రధానమంత్రి గారి పీఎం కిసాన్ 2,000, మొత్తం 7,000 రూపాయలు ఒక్క రైతుకి రేపు అకౌంట్లో వేస్తున్నారు. మనం ఇట్లానే రైతు సేవా కేంద్రంలో ప్రతి రైతు సేవా కేంద్రంలో ముఖ్యమంత్రి గారిది అలానే ప్రధానమంత్రి గారి లైవ్ టెలికాస్ట్ 1 గంట నుంచి ఉంటుంది. మీరందరూ కూడా వచ్చి కార్యక్రమంలో పాల్గొనుకుంటున్నాను. అదేవిధంగా జిల్లాలో అన్ని మనకి 4 ప్యాడీ ప్రిపేర్మెంట్ సెంటర్స్ అంటే వరి ధాన్యం సేకరణ కేంద్రాలు 4 పెట్టాము. క్వింటా 2,389 రూపాయలు గ్రేడ్ ఏ, అంటే మనం బీపీటీ అన్నీ కూడా గ్రేడ్ ఏ కింద వస్తాయి. అంటే సన్న రకాలన్నీ 2,389 రూపాయలు క్వింటాలు. అలానే గ్రేడ్ బి అంటే లావు రకాలు 2,369, దానికంటే 20 రూపాయలు తక్కువ క్వింటాలు. అంటే సన్న రకాలు కూడా అన్నీ కూడా మనకి 1,791 రూపాయలు పడుతుంది. 75 కేజీలు బస్తా. ప్రభుత్వమే మీకు గోతాలన్నీ సప్లై చేస్తారు. అలానే ట్రాన్స్పోర్ట్ కూడా మీరు పెట్టుకుంటే మీకు అకౌంట్లో వేస్తారు, లేకపోతే
కంపెనీలు అయితే వాళ్ళు ఇస్తారు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా బయట అమ్ముకోవచ్చు. వరి బయట వడ్లు రేటు కూడా తక్కువగానే ఉంది. మీరు ఎవరైనా వచ్చి తక్కువ కడితే ఇవ్వకుండా అయితే తేమ శాతం బట్టి పర్ఫెక్ట్గా ఉండాలి. 17% లోపు ఉంటే తేమ శాతం. ఈ వడ్లన్నీ కూడా గవర్నమెంటే కొనుగోలు చేస్తుంది. మొక్కజొన్నలు 2400, 14% తేమ శాతం, 14% మొక్కజొన్నలు. అది కూడా మంత్రి గారు మనకి ఆల్రెడీ మా అగ్రికల్చర్ మినిస్టర్ గారితో మాట్లాడి అది కూడా ప్రపోజల్లో ఉంది. మొక్కజొన్నలు కూడా కొనుగోలు కేంద్రం కూడా అది కూడా త్వరలో అవుతుంది. వరి అయితే ఆల్రెడీ మొదలు పెట్టారు. మనకి ఇంకా టైం ఉంది కాబట్టి ఇప్పుడు వస్తే అప్పుడు మనం స్టార్ట్ చేస్తాం. ముందుగానే ఏంటంటే మీకు ఒక అవగాహన కోసం ముందుగానే చెప్తున్నాము. ఎవరన్నా ఇంకా ఈ క్రాప్ ఈ కేవైసీ చేయించుకోండి. మొత్తం రబీలో కూడా పడ్డారు. రబీలో కూడా మళ్ళీ మీరు వేసిన ప్రతి పంట 95 కొంటాం. అద్దంకి పట్టణంలో సర్వే నెంబర్ 278లో 66 ఎకరాలు తిరుమల తిరుపతి దేవస్థానం భూములు కౌలు రూపంలో సాగు చేసుకునేందుకు బుధవారం బహిరంగ వేలం నిర్వహిస్తున్నట్లు దాస సాహిత్య ప్రాజెక్టు కోఆర్డినేటర్ చెన్నుపల్లి నాగేశ్వరరావు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అద్దంకిలోని కాకానిపాలెం సచివాలయంలో ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు బహిరంగ వేలం జరుగుతుందని, వేలంలో పాల్గొనే రైతులు సచివాలయంలో దరఖాస్తులు తీసుకుని పూర్తి చేసి డీడీ నగదు చెల్లించి వేలంలో పాల్గొనవచ్చని నాగేశ్వరరావు చెప్పారు. వేలంలో సాగు చేసుకునే భూములు హక్కు పొందిన వారు 3 సంవత్సరాల వరకు సాగు చేసుకోవచ్చన్నారు. పూర్తి వివరాలు వేలం జరుగుతున్న సమయంలో టీటీడీ అధికారులు వివరిస్తారని, రైతులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని నాగేశ్వరరావు అద్దంకి ప్రాంత ప్రజలకు, రైతులకి తెలియజేయమనగా తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించినటువంటి ఉత్తర అద్దంకిలో ఉన్నటువంటి కాకానిపాలెం శివారులో 66 ఎకరాల 42 సెంట్ల భూమిని 3 సంవత్సరాల లీజు అలాగే కౌలు పద్ధతిలో ఇవ్వటానికి, రైతులందరికీ కూడా ఇవ్వటానికి రేపటి రోజున 19/11/2025 రోజు రేపున ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల దాకా కాకానిపాలెం ఎన్ఎస్పి దగ్గర ఉన్నటువంటి సచివాలయం దగ్గర, కాకానిపాలెం సచివాలయం దగ్గర టెండరు వేయడానికి, దరఖాస్తులు చేసుకోవడానికి ప్రతి ఒక్క రైతు కూడా ఎవరైనా 66 ఎకరాల 42 సెంట్ల భూమిని కౌలు పద్ధతిలో పాడుకోవడానికి తిరుమల తిరుపతి దేవస్థానం వారు అవకాశం కల్పించారు. కాబట్టి ఈ టెండర్లో పాల్గొనే వాళ్ళు ముందుగా టెండర్ దరఖాస్తుగా 236 రూపాయలని కార్యనిర్వహణాధికారి తిరుమల తిరుపతి దేవస్థానం పేరు మీద డీడీ తీసిన వాళ్ళు మాత్రమే ఈ టెండర్ పాల్గొనే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్క రైతులు ఈ టెండర్లో పాల్గొనే వాళ్ళు ప్రతి ఒక్క ముందుగా డీడీని తీసుకొని అక్కడ సచివాలయంలోనే టెండర్ ఫారాలు ఉంటాయి. ఆ ఫారాలు టెండర్ ఎవరైతే డీడీ తీశారో వారికి అందజేయడం జరుగుతుంది. తర్వాత మధ్యాహ్నం సీల్డ్ టెండర్లో వీటిని 1000 రూపాయల నుంచి దాదాపు ధరావస్తుగా ముందుగా 1000 రూపాయలు, ప్రతి ఎకరానికి 1000 రూపాయలుగా నిర్ణయించారు. ఆ పైన ఎంతైనా పాడుకున్న వాళ్ళకి సీల్డ్ టెండర్లో దీన్ని అవకాశం ఇస్తారు. కాబట్టి ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి అద్దంకి ప్రాంతం అలాగే చుట్టుపక్కల ఉన్న రైతులందరూ కూడా ఈ కార్యక్రమాన్ని, ఈ పొలాన్ని సద్వినియోగం చేసుకుంటారని అందరూ కూడా ఈ మీడియా ద్వారా మీ అందరూ కూడా తెలియపరుస్తున్నాను. ఓం నమో వెంకటేశాయ. సింగరకొండ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానంలో మంగళవారం స్వాతి నక్షత్రం సందర్భంగా లక్ష్మీ నరసింహస్వామి కళ్యాణం వైభవంగా జరిగింది. ముందుగా స్వామివారికి నిత్యం జరిగే అభిషేకాలు, పూజా కార్యక్రమాలు జరిపి కళ్యాణం నిర్వహించారు. కళ్యాణంలో పీటల మీద దంపతులు కూర్చొని తిలకించారు. అర్చకులు అరుణాచార్యుల సమక్షంలో జరగగా ఆలయ చైర్మన్ గుంజి శ్రీనివాసరావు, ఈవో శ్రీనివాసరావు కార్యక్రమాన్ని పర్యవేక్షించారు. కళ్యాణం అనంతరం భక్తులకు తీర్థ ప్రసాదాలు వితరణ చేశారు. రోజుకి యవ్వనవంతుడవుతూ ఉంటాడు. అట్లా ఉంటేనే మనందరినీ కూడా రక్షిస్తానికి ఆయన సర్వ శక్తివంతంగా ఉన్నాడు. అటువంటి స్వామి సుగుణాలు, గుణగణాలు, మహావైభవంతుడు సమస్తము కూడా ఆయన నుంచి ఆవిర్భవించని అని చెప్పడంతో అమ్మవారు ఎంతో సంతోషంతో వారి యొక్క ఇష్టాన్ని మరికొంత సేపట్లో పుష్పమాలు కూడా తెలియజేయబోతూ ఉన్నారు. అట్లానే అమ్మవారి యొక్క గుణగణాలు, భృగు మహర్షి యొక్క కుమార్తె మహాసౌందర్యవంతురాలు, శూడవంతురాలు, శీలవంతురాలు
బంగారపు వన్న ఛాయ కలిగినటువంటి యొక్క తల్లి సుగుణవతి శీలవతి వజ్ర వైడూర్యాలతో కలిగినటువంటి మంచి గొప్ప హారాన్ని అమ్మ యొక్క మెడలో వేస్తే ఆ హారం యొక్క సౌందర్యమే కలిగించకుండా పోయిందంట. అంటే అంతకన్నా కాంతివంతంగా సౌందర్యవంతంగా ఉండేటువంటి యొక్క తల్లి సుగుణవతి శీలవతి. అట్లానే మన్మధుడు చూస్తేనే పురుషులు సైతం మోహించేస్తారు మన్మధుడిని. అటువంటి మన్మధుడిని కన్న తల్లి ఇంకెంత సౌందర్యంగా ఉంటుంది. అంతకన్నా అతన్ని కన్న తండ్రి అనేటువంటి నారాయణమూర్తి ఎంత సౌందర్యవంతంగా ఉంటాడు. అందుకనే విష్ణు అలంకార ప్రియ. శివుడికి ఒక తీర్థం పోసి తులసి దళం పెట్టేస్తే సంతోషిస్తాడంట. అట్లానే విష్ణుమూర్తికి ఎంత అలంకారం చేసినా కూడా తక్కువలాగానే కనపడుతుందట. ఒక చిన్న వస్త్రం కట్టి ఒక 2 మాలలు వేసి ఒక పుష్పమాలతో అలంకారం చేయడంతోటే ఎంత ముద్దవందల సౌందర్యవంతుడు అవుతాడయా అంటే చెప్పడానికి కలిగి కాదు, అట్లనే చూస్తూ ఉండిపోతాం. ఎందుకయ్యా అంటే ఆయన యొక్క షోడశకళ బింబ పట్ల తేజస్సుగా వర్తిల్లుతుంది. అటువంటి యొక్క మహా సౌందర్యవంతుడు సుగుణవంతుడు శీలవంతుడైనటువంటి స్వామివారు అమ్మవారు ఇరువురిని కూడా చెప్పుకున్న తర్వాత వారి యొక్క ఇష్టాన్ని పుష్పమాలతోటి తెలియజేస్తున్నారు. తదనంతరం స్వామివారికి వస్త్రాలను సమర్పిస్తూ ఉన్నాం. మరువైపుంటే వెంటనే ఇతను చూడటంతో ముందు రోజే చెప్తాడు, అయ్యా వస్తాడు శుక్రాచార్యుడు, బలిచక్రవర్తి యొక్క గురువు శుక్రాచార్యుడు వస్తారు. విష్ణుమూర్తి వారికి ఆతిథ్యం మాట్లాడుతున్న వారికి తగిన ఆతిథ్యంకు బ్రహ్మదేవుడు పొందినటువంటి యొక్క భాగ్యం. భగవంతుడు అన్ని వేల లక్షల సంవత్సరాలు మనం జీవించి ఉండలేము కనుక బాపట్ల జిల్లా సమగ్ర శిక్ష ఉర్దూ ఏఎంఓ షేక్ ఖాసిం మంగళవారం తిమ్మాయిపాలెం జెడ్పీ హైస్కూల్, ఎంపీపీఎస్ కాకానిపాలెం గురుకుల పాఠశాలను సందర్శించారు. స్కూల్ గ్రాంట్స్, అపార్ ఐడి మరియు SRKVM బయోమెట్రిక్ గురించి ప్రధానోపాధ్యాయులతో చర్చించి సలహాలు, సూచనలు ఇచ్చారు. అనంతరం CRPలతో సమీక్షా సమావేశం నిర్వహించి ప్రతి పాఠశాలలో అపార్ ఐడి పెండింగ్ లో లేకుండా చూడాలని ఏఎంఓ ఖాసిం సూచించారు. కార్తీక మాసాన్ని పురస్కరించుకుని అద్దంకి పట్టణంలోని భవానీ సెంటర్లో వేంచేసి ఉన్న బ్రహ్మంగారి ఆలయంలో సోమవారం రాత్రి అద్దంకి బ్రహ్మకుమారిస్చే దీపోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో మహిళా భక్తులు పాల్గొని దీపాలు వెలిగించి దీపారాధన చేశారు. జ్యోతి యొక్క ఆధ్యాత్మిక రహస్యం గురించి వివరించారు. దేని ఆధారంలో అందరికీ తెలుసు కదా, విద్యుత్ శక్తి అంటాం కదా. ఆ పవర్ ఆధారంతో లైట్ ఉంటున్నాయి, ఫ్యాన్లు ఉంటున్నాయి, టీవీలు పనిచేస్తున్నాయి, దుద్దులు పనిచేస్తున్నాయి. అది ఎన్ని పనిచేయలేదు లేదంటే ఏమంటాము, పవర్ పోయింది అంటాం కదా. అంటే కరెంటు లేదు అని ఈ నాలెడ్జ్ మనకు ఉంది. అయితే ఆ కరెంటు అనేది, పవర్ అనేది ఏమైనా మన కళ్ళకు కనిపిస్తుందా? కనిపిస్తుంది? ఎవరికైనా చూసారా? కానీ ఇది కూడా ఈ కంటికి కనపడదు, అంత సూక్ష్మాతి సూక్ష్మమైనది. ఆ కరెంటును కనిపెట్టింది కూడా ఎవరు? ఈ ఆత్మ చైతన్య శక్తి. ఎవరెవరు? ఈ ఆత్మలలో ఎవరెవరు? మన బ్రెయిన్ ద్వారా ఆలోచించి కరెంటులు కానీ, విమానాలను కానీ, ట్రైన్లను కానీ, బస్సులు కానీ వీటన్నిటినీ కనిపెట్టింది ఈ చైతన్య శక్తి ఆత్మ ఉంటుంది అన్నమాట.
కానీ ఒకప్పుడు మనం అందరం కూడా నేను ఆత్మ అనే శృతిలో ఉన్నా, ఆత్మ అనే విషయం మనకు తెలిసింది. కానీ రాను రాను ఏమైంది అంటే నేను ఆత్మ అన్న విషయాన్ని మర్చిపోతూ వచ్చా. ఎందువల్ల అంటే మనం దేవాన్ని చూడడం స్టార్ట్ చేశాం. మొట్టమొదట దేవతలుగా ఉన్నప్పుడు ఏసీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.